హాయ్ గాయస్, నేను మీ డైరెక్టర్ రాము. సో గాయస్, ఈరోజు మనం ఒక కొత్త సిమెన్స్కి ఉపయోగపడే ఒక గొప్ప ట్రిక్స్తో మీ ముందుకు వచ్చేసాం. సో గాయస్, నార్మల్గా ఏంటంటే చాలామంది స్ప్లైసింగ్ చేస్తారు. సో ఆ స్ప్లైసింగ్ మనకేంటంటే 3 స్ట్రాండ్స్ రోప్స్ ఉన్నాయి కదా, అంటే 3 స్ట్రాండ్స్. ఈ 3 స్ట్రాండ్స్ రోప్స్ అసలు సింపుల్గా స్ప్లైసింగ్ ఎలా చేసుకోవాలి అనేది నాకు తెలిసినది నేను చెప్తాను. సో దీనివల్ల ఏంటంటే మీరు చాలా ఫాస్ట్గా స్ప్లైసింగ్ చేయగలరు. ఇన్ కేసు ఎమర్జెన్సీ అయినా మోరింగ్ చేస్తున్నప్పుడు లేదా ఇది చేస్తున్నప్పుడు కొంచెం ఫాస్ట్గా స్ప్లైసింగ్ చేయొచ్చు. సో ముందు స్ట్రాండ్స్ని ఈ విధంగా తీసుకోండి. ఓకేనా, తీసుకొని వీటికి ఇవ్వండి. ఎండ్స్కి ఇలా టేప్ వేసుకున్నారంటే, టెప్ వేసుకున్నారంటే అవి స్ట్రాండ్స్ అనేవి విడిపోవు. నెక్స్ట్ ఏంటంటే అన్లేయింగ్ అవ్వకుండా ఇక్కడ ఒక టేప్ వేసుకోండి. విప్పింగ్ కూడా చేయొచ్చు, బట్ టేప్ వేసుకోండి. సింపుల్గా ఫాస్ట్గా ఉండాలి కాబట్టి. సో ఇది నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు దీనికి ఫస్ట్ సపోజ్ మనకి ఒక ఈ లెంత్లో ఐ కావాలి. సో నేను ఈ లెంత్లో ఐ అనేది తీసుకున్నాను. లాంగ్ పెట్టుకోవడం సింపుల్గా చూపిస్తాను. సో ఇప్పుడు ఏంటంటే ఇలా పెట్టుకోండి స్ట్రైట్గా. ఈ రోప్కి ఈ విధంగా మనం స్ట్రైట్గా పెట్టుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఉంటుంది, ఇలా వస్తుంది. ఇటు ఒక స్ట్రాండ్, ఇటు ఒక స్ట్రాండ్, సెంటర్ ఒక స్ట్రాండ్. ఓకే, వచ్చాయి కదా 3 స్ట్రాండ్స్. ఇందులో ఫస్ట్ సెంటర్ స్ట్రాండ్ని తీసుకోండి. సెంటర్ స్ట్రాండ్ని తీసుకొని ఇక్కడున్న ఒక రోప్కి ఇలా వచ్చండి. ఓకేనా, సో ఇవ్వండి, ఇలా వచ్చింది. సో ఇక్కడ ఒక స్ట్రాండ్ ఉంది, ఇక్కడ ఒక స్ట్రాండ్ ఉంది కదా. సో ఈ స్ట్రాండ్ ఏదైతే ఉందో ఈ స్ట్రాండ్ని ఇప్పుడు దీనికి ఆల్రెడీ సెంటర్ వెళ్ళింది కదా, దీని ముందు ఉన్నదాన్ని, అంటే దీని పైన ఉన్నదాన్ని, ఈ బ్లాక్ కలర్ దీనికి పైనుంచి కిందకే వెళ్తుంది. ఓకే, సో పైనుంచి కిందకి వచ్చింది. నెక్స్ట్ ఇదేదైతే ఉందో ద లాస్ట్ స్ట్రాండ్, ఈ 3 స్ట్రాండ్స్లో ఇంకో స్ట్రాండ్ ఉంది కదా, ఆ స్ట్రాండ్కి కింద నుంచి పైకి వస్తుంది అన్నమాట. ఓకే, కింద నుంచి పైకి వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఒకసారి 3 లాక్కొని టైట్ చేసుకొని ఏదైతే ఈ రోప్ ఉందో దీన్ని కూడా ఒకసారి తిప్పండి. ఓకే, సో ఇది ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏముంది, ఈ సెంటర్ స్ట్రాండ్ మళ్ళీ తీసుకోండి. సెంటర్ స్ట్రాండ్ తీసుకొని ఇక్కడి నుంచి పాస్ అయింది. ఆ నెక్స్ట్ రోప్కి ఏం చేయదు, వదిలేసి దాని నెక్స్ట్ స్ట్రాండ్కి మళ్ళీ పట్టుకోండి. ఆ నెక్స్ట్ స్ట్రాండ్లో మళ్ళీ కూర్చోండి. ఓకే, సేమ్ పైనుంచి కిందకి వెళ్తుంది అన్నమాట. ఇది వెళ్ళే డైరెక్షన్ అనేది చేంజ్ అవ్వదు. ఒక స్ట్రాండ్ వదిలి, ఇప్పుడు ఇది బ్లాక్ కదా, ఈ స్ట్రాండ్ వదిలేసి ఈ స్ట్రాండ్కి వెళ్తుంది అన్నమాట. ఓకే ఓకే, సో ఏదైతే ఈ లాస్ట్ ఇది ఉందో దీన్ని ఏం చెప్పాను, ఈ స్ట్రాండ్ వదిలి ఇది కింద నుంచి పైకి వస్తుంది. ఇది వెళ్ళే డైరెక్షన్ అనేది ఎటు బస్లో కూడా చేంజ్ అవ్వదు. దీన్ని ఇట్లా లాక్కుంటే చూడండి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ సెంటర్ స్టాండ్కి వచ్చేసాం. సెంటర్ స్టాండ్ ఇది వదిలేసాను, ఇది వదిలేసి మళ్ళీ బ్లాక్ దాంట్లో వెళ్తున్నాను అనమాట. సేమ్ ఇదంతా పైనుంచి కిందకి వెళ్తుంది. అక్కడ ఒక స్టాండ్ మాత్రం ఇది చూడండి, ఇప్పుడు బ్లాక్ వదిలేసి ఎల్లోకి వెళ్తున్నాను అనమాట. ఓకే, సేమ్ ఇక్కడ ఒకటి వదిలేసి ఇంకోటి కింద నుంచి పైకి వస్తుంది. తెలుసు కదా, థర్డ్ స్టాండ్ ఇదనమాట, కింద నుంచి పైకి వస్తుంది. సో ఇదనమాట, చూడండి. దీన్నే స్ప్లైసింగ్ అంటాం. ఐ స్ప్లైసింగ్ చేసేసాము. ఓకే, సో ఈ విధంగా ఐ స్ప్లైసింగ్ అనేది వస్తుంది. సో ఎక్కువగా ఐస్ మనం మేక్ చేయడానికి ఈ విధంగా చేసుకుంటాను. తర్వాత ఇక్కడ విప్పింగ్ అయినా చేసుకోవచ్చు, లేదా టేప్ అయినా వేసుకోవచ్చు అనమాట. సో టేప్ వేసుకోవడం కంటే విప్పింగ్ చేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది, లైఫ్ ఎక్కువ ఉంటుంది. నార్మల్గా ఏంటంటే అంత టైమింగ్ ఉండదు కాబట్టి ఎక్కువగా టేప్ వేస్తుంటారు.
మీకు ఆ విప్పింగ్ కూడా ఎలా చేయాలో నేను చూపిస్తాను. దానికంటే ముందు మనకి సిమెన్స్ ఎక్కువగా యూజ్ చేసే నాట్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, సో ఇది ఒక దీన్ని అంటే మన టైల్ రోప్స్ ఉంటాయి కదా, మోరింగ్ రోప్స్కి, ఆ టైల్ రోప్స్ ఐస్ ఎలా ఉంటాయి, దానికి మనం హీవింగ్ లైన్ కానీ ఏదైనా పెట్టి పాస్ చేయాలన్నా లేదా పెద్ద రూపాయికి మన ఇది చేయాలన్నా సింపుల్. చూడండి, నేను షీట్ పెన్ చూపిస్తాను మీకు. ఓకే, ఎక్కువగా యూజ్ చేసిన ఆట ఇది, సింపుల్గా ఉంటుంది. ఓకే, మీకు కింద నుంచి అలా పైకి వస్తుంది, ఇలా చుట్టూ తిరుగుతుంది, తర్వాత ఇంటి లోపలికి వెళ్తుంది. ఓకే, చూడండి ఈ విధంగా అన్నమాట. ఓకేనా, ఆ తర్వాత ఇది పట్టుకుంటే ఇలా. ఓకే, చివరికి వచ్చేయండి, లాక్ అయిపోతుంది. ఇది మరి మీరు ఎంత లాగినా సరే రాదనమాట, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. బట్ ఓపెన్ చేయడానికి కూడా అంతే సింపుల్గా ఉంటుంది. సింపుల్గా ఇవ్వండి, చాలా సింపుల్గా ఉంటుంది. దీన్ని షీట్ బెండ్ అంటాం. ఓకే, అదే ఈ షీట్ బెండ్ని ఈ రోప్ ఏదైతే ఉందో మరి కొంచెం లెంత్ తీసుకోండి. లెంత్ తీసుకొని మళ్ళీ ఇంకోసారి పెడితే డబుల్ షీట్ బెండ్ అవుతుంది అనమాట. ఓకే, 2 సార్లు తిరిగింది కదా డబుల్, సో డబుల్ షీట్ బెండ్. ఇది కూడా ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట దానికంటే. సో ఇది డబుల్ షీట్ బెండ్. ఓకే, సో డబుల్ షీట్ బెండ్ తీసేసాను. బట్ ఎక్కువగా మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే షీట్ బెండ్. అంటే ఇంకా ఫాస్ట్గా మనం ఓపెన్ చేయాలి బట్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఈ షీట్ బెండ్ని ఈ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు. ఒక టగ్ లైన్కి కట్టడానికి కానీ లేదా ఇంకేదైనా రోప్కి కానీ కట్టాలనుకుంటే ఇదిగోండి చూడండి. దీన్ని నేను ఫుల్గా నేను దీన్ని తీసుకోలేదు, హాఫ్ తీసుకున్నాను. ఇలా పెట్టి హాఫ్ పెట్టేసి ఇవ్వండి పెట్టేశాను. ఇది ఇంకా సింపుల్గా ఉంటుంది అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా షీట్ బెండ్. బట్ నేనేంటంటే ఈ ఏదైతే ఎండ్ స్టాండ్ ఉందో దీన్ని పూర్తిగా నేను చేయకుండా ఒక ఫోల్డింగ్ పెట్టి ఉంచాను. ఎందుకు అంటే ఓపెన్ చేయడానికి తర్వాత ఈజీగా ఉంటుంది. ఇది పట్టుకొని ఇట్లా లాగితే మొత్తం ఓపెన్ అయిపోతుంది అనమాట. సో చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీ అండ్ స్ట్రాంగ్. ఓకేనా, సో దీనికోసం ఈ విధంగా యూజ్ చేస్తాం. నెక్స్ట్ చాలామందికి క్లౌవిచ్ ఇలాంటివి తెలియదు, సో వాటిని కూడా నేను మీకు చూపిస్తాను. ఓకేనా, చూడండి. ఫస్ట్ దీన్ని ఈ విధంగా బెండ్ చేసుకోండి. సో ఈ విధంగా బెండ్ చేసుకున్నాక మళ్ళీ ఇవ్వండి. ఓకే, చూస్తున్నారా, ఇదనమాట. ఒకటి ఈ విధంగా బెండ్ చేసుకొని ఇలా పెట్టేసాం అనుకోండి, సింపుల్గా క్లౌవిచ్ అయిపోతుంది అనమాట. చూపిస్తాను. ఓకే, చాలా చిన్న రోప్ తీసుకున్నా, హ్యాండ్ కూడా ఆడటం లేదు. ఓకే, చూడండి క్లౌవిచ్ అయిపోయింది కదా, ఇదన్నమాట క్లౌవిచ్. ఓకే, చాలా సింపుల్గా ఉంటుంది, స్ట్రాంగ్, చాలా ఎక్కువగా సిమెన్స్ యూజ్ చేసే నాట్ ఇది. ఓకేనా, సో దీన్ని నెక్స్ట్ ఏంటి చూపిస్తాను. మీకు చూపిస్తూ ఉంటారు. యాక్చువల్గా రీఫ్ నాట్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇవి దీన్ని వదిలేయండి. ఇవి 2 స్టాండ్స్ని ఈ విధంగా మనం ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం. ఓకే, సో అది 2 దాన్ని ఇలా తీసుకొచ్చి కింద నుంచి, ఓకే, కింద నుంచి పైకి పెట్టా, మళ్ళీ చుట్టూ తిప్పాక మళ్ళీ పైనుంచి కిందకి పెట్టా. ఓకే, దీన్ని ఈ నాట్ ఏదైతే ఉందో దీన్ని రీఫ్ నాట్ అంటాం. ఇది కూడా చాలా స్ట్రాంగ్. ఓకేనా, ఇది రీఫ్ నాట్. ఇలా కింద నుంచి వెళ్ళి చుట్టూ తిరిగి మళ్ళీ పైనుంచి కిందకి దిగుతుంది అనమాట. సో ఇది రీఫ్ నాట్, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకేనా, ఇది కూడా సింపుల్ అండ్ ఫాస్ట్, స్ట్రాంగ్ కూడా. ఓకేనా, నెక్స్ట్ చాలామందికి బో లైన్ తెలియదు. నేను బో లైన్ కూడా ఇప్పుడు నేను మీకు నేర్పిస్తాను. బో లైన్ కూడా ఎమర్జెన్సీ టైంలో ఐస్ తయారు చేయడానికి చాలా ఉపయోగపడే నాటు.
సో ఏదైతే మీకు రోప్ ఉందో ఇది స్ట్రాండ్స్ ఈ విధంగా తీసుకోండి. ఎండ్ మన పక్క ఉంచుకుంటే ఓకేనా. ఎండ్ మన పక్క ఉంచుకున్నాక ఇలా ఒక ఫోల్డింగ్, ఓకే. యాంటీ క్లాక్ వైజ్లో ఒక ఫోల్డింగ్ అనేది చేసుకుంటాం, ఓకే. చేసుకున్నాక ఇది కొంచెం సింపుల్గా ఉంటుందని ఏ విధంగా చెప్తున్నాను. చాలా రకాలుగా బోల్ అనేది వేయచ్చు, ఇది సింపుల్గా ఉంటుందని నేను చెప్తున్నా. నేను చాలా చిన్న స్టాండ్ తీసుకున్నా, దీన్ని కొంచెం పెద్ద స్టాండ్ తీసుకున్నా, లేకపోతే ఇది అర్థం కాదు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇది అన్నీ నా వైపు ఉంచుకున్నా, ఇలా లాంగ్ తీసుకున్నా. ఫస్ట్ ఒక యాంటీ క్లాక్ వైజ్, ఓకే కనిపిస్తుందా, ఒక యాంటీ క్లాక్ వైజ్ ఈ విధంగా యాంటీ క్లాక్ వైజ్ ఒకటి తీసుకున్నా. ఇలా పట్టుకోండి, ఓకేనా. ఇలా పట్టుకున్నాక ఈ ఎండ్ ఏదైతే ఉందో ఈ ఎండ్ని ఇక్కడ కింద నుంచి పైకి వస్తుంది, ఓకే. కింద నుంచి పైకి వచ్చి మళ్ళీ ఈ రోప్ చుట్టూ తిరిగి, ఓకే, ఇలా తిరిగి మళ్ళీ ఇందులో పైనుంచి కిందకి అనేది వస్తుంది అన్నమాట, ఓకేనా. ఇది చూడండి, ఇలా వచ్చాక రోప్స్ని ఈ విధంగా టైట్ చేసుకోండి. సో ఇది అనమాట షేప్ బోలైన్, ఓకే. బోలైన్ అవి ప్రిపేర్ చేయడానికి చాలా ఇదిగా ఉంటుంది, చాలా ఫాస్ట్ మెథడ్. సో ఇదనమాట, ఓకేనా. అవి సింపుల్గా తయారైపోయింది, 3 minutesలో అయిపోతుంది అనమాట. మోరింగ్ రోప్ అయినా సరే మీరు వేయాలంటే ఇది చాలా ఫాస్ట్ వే అని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసినంతవరకు ఇదైతే చాలా ఫాస్ట్ వే, చాలా సింపుల్ కూడా, ఓకేనా. సో ఈ విధంగా బోలైన్ అనేది వేసుకోవచ్చు. మీకు ఇంకా బోలైన్ ఇంకా స్ట్రాంగ్ కావాలనుకుంటే ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మరొక ½ ఇంచ్ మీరు వేసుకున్నట్లయితే, ఓకే, ఇలా ½ ఇంచ్ మీరు వేసుకున్నట్లయితే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది, ఓకేనా. అంటే మీకు ఏదైతే ఎండ్ ఉందో ఆ ఎండ్ అండ్ బ్యాక్ మళ్ళీ వచ్చకుండా నాటు విడిపోకుండా ఉంటుంది అనమాట. సో ½ ఇంచ్ వేసుకుంటే, ఓకేనా. సో వాట్ నెక్స్ట్, చాలామందికి షిప్ నాట్ తెలియదు కదా. షిప్ నాట్ అంటే ఇది ఒక ఎండ్, ఓకే. మీకు చాలా పెద్ద రోప్ అవుతుంది, నేను చూపిస్తాను. ఇది ఒక ఎండ్, ఓకేనా. ఇది రోపు ఎక్కువ అయినప్పుడు తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. దీన్ని నేను ఒక రౌండ్ షేప్ తీసుకున్నాను, ఓకే. నాకు ఈ రోపు ఇది చేయాలి, మినిమైజ్ చేయాలి. సో దీన్ని ఇలా పట్టుకోండి, ఓకే. ఇప్పుడు ఏదైతే ఉందో ఇలా పెట్టి ఇందులో వచ్చేయండి, ఓకే అండి, ఓకే. వచ్చింది కదా, దీన్ని రైట్ చేసి ఇలా ఉంచేయండి. చాలా సింపుల్ వే అయితే మీకు చెప్తున్నాను. దీన్ని ఇట్లా పెట్టి ఇందులో ఈ ఎండ్ని పెట్టేయండి, ఓకేనా. సో దీన్ని కూడా టైట్ చేసేయండి, దీన్ని కూడా టైట్ చేసేయండి. సో ఇదన్నమాట షిప్ నట్, ఓకేనా. చూడండి ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ఈడుది, ఓకేనా. ఇది మళ్ళీ ఓపెన్ అవ్వదు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో రోప్ కూడా మినిమైజ్ అవుతుంది. సో దీన్ని షిప్ నట్ అంటారు అనమాట, ఓకేనా. ఓకే, ఇవి చాలా ఎక్కువగా మనం యూజ్ చేస్తారు సీమెన్ దాంట్లో. సో ఇది మీకు విప్పింగ్ చూపిస్తాను. సో అందుకోసం నేను ఒక థ్రెడ్ని తీసుకుంటాను. ఇక్కడ నా దగ్గర ప్రజెంట్ ఇక్కడ రోప్ లేదు. సో ఒక థ్రెడ్ తీసుకొని మీకు చూపిస్తాను. సో మనం ఇప్పుడు విప్పింగ్ అనేది చేద్దాం. విప్పింగ్ చేయడానికి నార్మల్గా నేను దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఉంచాను, ఎందుకంటే మీకు విప్పింగ్ ఎలా చేయడం జస్ట్ ఒక ఇది అనమాట. ఓకే, ఈ విధంగా ఉంది. దీన్ని నేను విప్పింగ్ చేయాలి, ఓకేనా. సో విప్పింగ్ ఎలా చేస్తాను చూద్దాం. ఇదిగోండి, ఈ రోప్ ఎట్లా ఉంది. సపరేట్గా నేను ఇంకో రోప్ని తీసుకున్నాను, ఇది కొంచెం లాంగ్ ఉంది బట్ ఓకే. సో ఈ రోప్ ఏదైతే ఉందో దీన్ని ఫస్ట్ ఒక ఫోల్డింగ్ ఈ విధంగా తీసుకోండి. ఫోల్డింగ్ చేసి దీంతో ఈ విధంగా డైరెక్షన్లో పెట్టుకోండి, ఓకేనా. ఓకే, యాక్చువల్గా ఏంటంటే ఇది కొంచెం ఇదైంది కదా, మాట వినట్లేదా. సో 1 సెకండ్. ఓకే, సో నేను ఈ విధంగా
పెట్టేసుకున్నాను అనమాట. 2 కీపర్ ఇది కూడా చూడండి, ఈ ఎండ్ ఒక ఎండ్ ఇలా ఉందన్నమాట, దీంతో ఈక్వల్గా. ఓకేనా, ఓకే అండి, ఇలా తీసుకున్న తర్వాత ఇది ఇక్కడ వరకు అయితే ఇట్లా ఉంది. ఓకేనా, ఇది ఇలా ఉంది. ఇప్పుడు ఏదైతే ఈ లాంగ్ ఉందో ఈ లాంగ్ని ఇవ్వండి, ఇట్లా పెట్టడం. ఈ లాంగ్ని మనం ఎక్కడి నుంచి అయితే కావాలనుకుంటున్నాం అక్కడి నుంచి ఇట్లా ఓకేనా టర్న్ చేసుకోవాలి. ఓకే, ఒకటి అయింది కదా టర్న్ మీద మనం అలా టర్న్ చేసుకుంటూ అలా పైకి రావాలి. ఓకేనా, ఈ ఎండ్ ఏదైతే ఉందో ఈ ఎండ్ ఎలా ఉండిపోతుంది, ఇది ఏదైతే ఉందో నెక్స్ట్ ఎండ్ ఏదైతే ఉందో సో అది మాత్రం టర్నింగ్స్ అవుతూ ఉంటుంది. ఓకేనా, టర్నింగ్స్ అలా చేసుకుంటూ పై వరకు రావాలి. ఈ విప్పింగ్కి మెయిన్ ఏంటంటే నాట్ మెయిన్ అనమాట. మనం వేసే నాట్ ఏదైతే ఉందో ఆ నాట్ ఈ విప్పింగ్కి మెయిన్. ఓకేనా, మనం దీన్ని లూజ్గా అయితే చుట్టుకోకూడదు, టైట్గానే చుట్టుకోవాలి. టైట్గా అలాగే టైట్గానే చుట్టుకోవాలి. ఈ లూజ్గా చుట్టుకుంటే వీడిపోతుంది. ఓకేనా, ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఖచ్చితంగా టైట్గానే దీన్ని చుట్టుకోవాలి. ఓకేనా, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. ఓకే, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మనం ఏదైతే నాట్ వేస్తామో ఆ నాట్ అన్నమాట దీన్ని మళ్ళీ విడిపోనివ్వకుండా చేస్తుంది. ఓకేనా, చూస్తున్నారు కదా చూసారా ఎంత స్ట్రాంగ్ అయింది. నార్మల్గానే మనం రోప్ చుట్టేసరికి చాలా స్ట్రాంగ్ అయింది. ఇంకా కొంచెం రోప్ ఉంది. నెక్స్ట్ దీనికి వన్స్ మనం ఇది వేసిన తర్వాత దీన్ని విప్పడం చాలా కష్టం, కట్ చేయాలి. ఓకేనా, వన్స్ నాటు వేసాక దీన్ని విప్పాలి, కట్ చేయాలి. ఓకేనా, విప్పాలనుకుంటే మాత్రం కష్టం, చాలా కష్టం. విప్పవచ్చు అనుకుంటే సాధించలేదు ఏది లేదు, విప్పవచ్చు, బట్ చాలా కష్టం అన్నమాట. ఓకే, నేను చాలా లెంత్ తీసుకున్నాను. రోప్ చాలా లాంగ్ ఉంది, మరి కట్ చేయడం ఇష్టం లేక చాలా లెంత్ అయితే తీసుకున్నాను. కొంచెం చిన్నది కూడా చేసుకోవచ్చు, కొంచెం లెంత్లో కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా, సో ఇది ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇదిగోండి లాస్ట్ ఎండ్ వరకు నేనైతే చుట్టాను. సో ఏదైతే ఈ ఎండ్ ఉందో ఈ ఎండ్ మనకి ఇంత కొంచెం ఎక్కువగా తీసుకున్నాం. ఓకే, ఇవ్వండి ఒక లే తీసేసి ఇంత లెంత్ నేను తీసుకున్నాను. సో ఈ లెంత్ని ఏదైతే లాస్ట్ మనకి ఇలా ఉందో ఈ
ఇందులో మనం పెట్టాలన్నమాట. ఓకే, ఇందులో పెట్టేసి చూడండి, ఇందులో పెట్టేసాను. సో ఇది ఆల్రెడీ లాక్ అయ్యింది, బట్ టైట్ లేదు. సో ఈ టైట్ అవ్వాలంటే ఈ రోప్కి ఇంకో ఎండ్ ఉంది కదా, ఈ ఎండ్ ఏదైతే ఉందో ఈ ఎండ్ని మనం లాగినట్లయితే ఇదిగోండి అలా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. నాటు ఏదైతే ఉందో ఆ నాటు ఎక్కడో సమ్వేర్ ఇదిగోండి ఇక్కడికి వచ్చేసింది. ఇంకా మనం టైట్ చేస్తే ఇక్కడ వరకు వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఇదిగోండి, సో ఇక్కడికి వచ్చేసింది. ఓకేనా, సో ఇప్పుడు దీని నాటు ఎక్కడ ఉందో కూడా తెలియదు మనకి. అలా అనమాట. మనం ఈ అన్నీ ఈ కొంచెం ఒకవేళ ఎక్స్ట్రా ఉన్నట్లయితే ఈ అన్నీ కట్ చేసుకున్నట్లయితే ఇది ఇంకా ప్రొటెక్ట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓపెన్ అవ్వదు. చూడండి ఎంత స్ట్రాంగ్ అనమాట. సో మీకు ఇంకా ఓపెన్ అయ్యే ఛాన్స్ లేదనమాట. సో విప్పింగ్ స్ట్రాంగ్ ఎంత గట్టిగా ఉంటుంది. ఓకేనా, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. చూసారు కదా సౌండ్ ఎలా వస్తుందా. సో దీన్ని విప్పింగ్ అనమాట. ఇది మనకి ఇది అన్లైన్ అయిపోకుండా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా దాన్ని స్ట్రాంగ్గా చేయాలన్నా సరే కట్టాలన్నా విప్పింగ్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకేనా, చాలా యూస్ఫుల్ అనమాట అది. ఓకేనా, సో ఇది గైస్ మన ఈరోజు దీంట్లో మీకు కొన్ని నాట్స్ గురించి చెప్పాను. ఇంకా మిగతా చాలా నాట్స్ ఉన్నాయి. సిమెంట్ నాట్స్ అంటే చాలా యూస్ఫుల్ అండ్ అవి చాలా టెక్నికల్గా ఉంటాయి అన్నమాట. చాలా ఎలా చెప్పాలి, ఈజీగా ఉంటాయి, అంతే స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఎక్కువగా ఈ నాట్స్ అనేవి డెక్ సైడ్ వర్క్ చేసే వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది. కాకపోతే అందరికీ ఈ నాట్స్ నేర్చుకోరు. సింపుల్గా ఒక్కొక్కలో ఒకటి సింపుల్ నాట్స్ నేర్చుకుంటారు. బట్ ప్రతి ఒక్క సీమెన్కి ఇలాంటివి రావాలి. ఇవి రావడం వల్ల కొన్ని సిచ్యువేషన్స్లో ఇవి అవసరం అవుతాయి. సో అలాంటప్పుడు ఈ నాట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. రావటం ఒక బోసన్కి, ఏబీకి, ఓఎస్కి ఖచ్చితంగా నాట్స్ వచ్చి ఉండాలి. మిగతా వాళ్ళకి ఎవరు వచ్చినా రాకపోయినా ఏదైతే డెక్లో ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా నాట్స్ అనేవి రావాలన్నమాట. ఓకేనా, సో ఇదనమాట. సో ఈ రోజుకి తీసుకుందాం. మరొక వీడియోలో ఇంకా మంచి మంచి నాట్స్ చెప్తాను. ఇవి ఒక సీమెన్కే కాదు, మనకు కూడా లైఫ్లో నార్మల్ లైఫ్లో ఇంటి దగ్గర ప్రతి ఒక్క దగ్గర కూడా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట ఈ నాట్స్. ఓకేనా, బాయ్ బాయ్, టాటా, సీ యూ, సబ్స్క్రైబ్ మై ఛానల్.